సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ప్లాన్ అప్రూవ్ చేయించుకుని దాని ప్రకారం కడతాం. డీవియేషన్స్ ఉంటాయి కనుక మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇస్తారు, కూల్చడానికి కూడా రెడీ అవుతారు. మనమే సెటరేట్ చేస్తే ఒక లేకపోతే కూలుస్తారు. అలా కాకుండా మనం ముందు ఒక ప్లాన్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఏదైనా చేసుకున్నా లేదా కొత్త మార్పులు చేసుకుంటే అది ప్రభుత్వానికి అడగాలి. అయితే అక్కడ పట్టించుకోకపోతే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు తాజాగా చిరంజీవి గారికి సంబంధించిన దరఖాస్తుని జిహెచ్ఎంసీకి పంపించింది హైకోర్టు. ఏంటంటే తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా రిటైన్ వాల్ క్రమబద్ధీకరణకి జూన్ 5న దరఖాస్తు చేసుకున్న జిహెచ్ఎంసీ చర్యలు తీసుకోపోవడానికి సవాల్ చేస్తూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2002లో అనుమతి తీసుకుని G+2 ఇంటిని కట్టుకున్నారు చిరంజీవి గారు. తర్వాత పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నారు. నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరిన అధికారులు పట్టించుకోవటం లేదు. అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుని కట్టిన అధికారులు దాన్ని ఓకే చేయట్లేదు. చట్ట ప్రకారం దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాదనలోని న్యాయమూర్తి పిటిషనర్ దరఖాస్తు మీద చట్ట ప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి జిహెచ్ఎంసీని ఆదేశిస్తూ పిటిషన్ని విచారణ మూసివేసింది.